వెళ్ళి. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు ఫిలిప్. ఫిలిప్, ఏం చేస్తుంటావు బాబాయ్? అయిపోయిందా? నేను చర్మాల వ్యాపారం చేస్తా. చర్మాల వ్యాపారం. మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఏమో పింఛన్ వస్తుందాయా? ఎంత వస్తుంది? ఇంటికి 3000. 3000 వస్తుందా? ఇంటికి వచ్చేస్తారు. ఇవ్వట్లేదంట కదా బాబాయ్ 3000. తక్కువ. ఎర్రవలు అంటారా? ఎర్రవలు అంటారా? ఎదవలు అంటారా? మరి పింఛన్ 3000 ఇవ్వట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు వైసీపీ. చెప్తారా వాళ్ళు ఎర్రవలు? మరి ఎంతమంది పింఛన్లు ఎలా ఇచ్చారు బాబాయ్? అంతకుముందు పింఛన్లు పంచాయతీ రాజకీయాలు పోయి 6 రోజులు తిరిగితే వచ్చినాయి. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఇస్తున్నారు? ఇంటికి తెచ్చేస్తాను. ఇంటికి తెచ్చిస్తున్నారు. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటారు? ఇంటికి తెచ్చేస్తే తేడా. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. అప్పుడేం బాగుంది, తిరిగి తిరిగి అన్ను పట్టింది. ఓకే. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదనేసి చాలా మంది అంటున్నారు కదా. వాడు అన్నం తినేవాడు అన్నం తినేవాడు అండ వాలంటీర్ వద్దని. మరి చంద్రబాబు వాలంటీర్లు తీసేస్తా అన్నాడు. వాడు అన్నం తింటల్లా, అన్నం తినేవాడు ఆ మాట అండవు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి ఈసారి? పవన్ కళ్యాణ్ ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతాడు. సీఎం అవుతా అంటున్నాడు. 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అవుతాడా? మరి ఆ సీటానికి వెళ్తే గొప్పే. ఓకే. మరి ఇన్ని పార్టీలు పొత్తులతో వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. వీళ్ళందరినీ ఎందుకొని జగన్ గారు గెలుస్తారంటావా? సింగిల్ అయినా పులి. ఈ వయసు ఎంత ఉంటుంది బాబాయ్ గారు? 75. 75 ఇయర్స్. మీకు మీరు ఎంతో మంది రాజకీయ నాయకులు చూస్తుంటారు కదా. 6 ఎమ్మెల్యేలకి ఏజెంట్ కూడా ఉన్నా. మరి మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. ఆ ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటారు? తేడా ఉంది. అందరికీ సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఏదో క్షేమంగా జరిగింది. దానివల్ల వాళ్ళు క్షేమంగా ఆయన గుండెల్లో అడ్డుకొని పోయింది. అందుకని జగన్ గారు రావాలంటారు. గ్యారెంటీగా. ఓకే. థ్యాంక్ యూ బాబాయ్.